నువ్వు ఇంటికి వెళ్ళి అది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు. వెళ్ళండి. అలాగా ఏంటి పనులు చేయక్కర్లేదా? ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు. మరి పనులు చేయకపోతే సత్యం నీ బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా? ఎవరు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు? అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు. ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది. పసితనంలో నేను ఒళ్ళొంచి పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది. ఇంకా మీ అప్పు తీరలేదంటారా? చదువు రాదు, జ్ఞానం లేదు, తలెత్తరు, ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా? రాఘవయ్య గారు, వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి. అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి. ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి. అవన్నీ లెక్కలు వేయండి. మీరు నెల నెలా తిండి గింజలకిచ్చిన ఖరీదు మినాయించుకోండి. మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది. ఏమంటారు? కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా? చూడండి రాఘవయ్య గారు, బాకీ తీరిపోవడమే కాదు, మీరే మాకు రుణపడి ఉంటారు. ఆ రుణం తెచ్చమని మేము అనం. అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం. వెళ్ళొస్తాం. గ్రేట్ రాము, నువ్వు ది గ్రేట్ రా. ఒరే, గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుగువి. అబ్బా, వాళ్ళకి ఎంతో ఎంతో గర్వంగా ఉందిరా. సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే. అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే. ఒరే రాము, మీ అమ్మని యాదిని 2 కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా, తీసుకెళ్ళమని. దండాలు బాబు గారు. మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేదే లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను. మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామరా. రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నారా అమ్మాయి గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువు చదువునోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి. నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆగండి ఆగండి ఆగండి. బళ్ళు ఇలా అల్లరి చేయవచ్చా? ఊరుకోండి. అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? చూడండి, నన్ను తోసేసాడండి. దెబ్బ తల్లి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడెత్తేదండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాడు. మంత్రులు గారు, మేము బ్రాహ్మలో ఈడు గూడెవాడు. ఈయన దూరంగా కూర్చోబెట్టండి. నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రులు గారు, మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనమందరం ఒక్కటే. వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కామందులం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు గూడేవాడు. ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బుంది, వాళ్ళకి లేదండి. అందరూ ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పీలుస్తుంది, నువ్వు గాలే పీలుస్తున్నావు. అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా? అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది. అందరూ ఒకే గాలి పీలుస్తున్నాం. అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా? పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న, ఒకరు పెద్ద అని మీలో ఎవరూ అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, కీళ్ళకి వెళ్ళిపోండి. రాము. లక్ష్మి, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే
రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చుతగ్గులుండు. నిజమే రాము. అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి. నీకెందుకు ఇష్టమే? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవు నాకు తెలుసు బావా. అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బ్రతుకు. నేను కూడా చూడాలి. తప్పని పెళ్లి చేసేటట్టుగా పెళ్ళైపోయిందా? అమ్మయ్యా, బ్రతిపోయావు. ఆలస్యం అయితే నీకు కూడా నాకర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు? బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నా చేసేంట ఆ చూపుని కళ్ళు కాకులు పడవా? నోరు మూసి కవతలు పోతావా లేకపోతే? ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గారి మీద చూపించు. ఇదిగో, నచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచన తల్లి చల్లగా చూపు. స్వాగతం. ప్రజాప్రతినిధులకు సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుపు వాడిని. పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను. ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు, వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు, వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి, చెప్పండి ప్రజాప్రతినిధి గారు. ఏ పూట గంజి తాగుతున్నారో, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని 4 తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గోడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. శబాష్ రాము, శబాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి అసహ్యం వేస్తుందయ్యా. 1,00,000 పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడివైనా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజానం నేను కూడా నీ టైపేనయ్యా. నీ భావాలు నా భావాలు ఒకటే.
చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు, దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లెమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో, నేను నీ తోడ పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా, నేనా హైదరాబాద్ వెళ్ళా నీకు బిస్కెట్ పంపిస్తానా, బాగా చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవయ్యా రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేంటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు, వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా, మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. పాపలు, మీరు క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు. రాలేదా? ఏ? మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లక్ష్మి, స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నావు? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాలు ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది, మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను, కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి, అవును రాము, నువ్వు నన్ను చేసుకోపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా, ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా, కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. రాము, అవును లక్ష్మి, నువ్వు యథా ప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. ఎవరు నువ్వు? నువ్వెవరు అమ్మా? గంగమ్మ తల్లివా? పొద్దున్నే నెత్తి నీళ్లు కొట్టావు. ఏయ్, మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేకపోతే నెత్తిన నీళ్లు కాదు నిప్పులు పోస్తా. అంత పని చేయకమ్మా, నేను రాజే స్నేహితుడిని. ఆహా, అలా చెప్పు. అయితే నీకు కాదు, నిన్ను తీసుకొచ్చిన వాడికి పెట్టాలి చీవాట్లు. రాజీకి చివాట్లు పెట్టగల మనిషి అన్నమాట. అర్థమైంది. అయితే నువ్వు నాకు చెల్లెమ్మవి. తాగుబోతు వాడికి నేను చెల్లమన్నా. తాగుబోతు కూడా మనిషేనమ్మా. నిజమే సీత, తాగుబోతు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోకు. ఎందుకు? నువ్వు తీసుకొచ్చావు కనుక కాదు, నన్ను పోలీసులు పట్టుకెళ్లేదు కనుక. పోలీసులా? ఆ, ఏ? అవును సీత, రాత్రి టాక్సీలో జోరుగా వస్తూ చూసుకోకుండా ఇతను గుద్దేశాను. చూడు, దెబ్బ కూడా తగిలింది. ఇంకొకళ్ళైతే పోలీసులు పట్టించేవాళ్ళు. అవును రాజీ, నీ కార్ కింద పడే వాళ్ళంతా నీకు లటక్ నతుకుపోతారెందుకు?
అప్పుడు నేను ఇప్పుడు ఈయన. సంతోషించు, ఈసారి కూడా ఆడపిల్ల పడి ఉంటే నీకు పోటీ అయి కూర్చునేది. పెద్ద సరిగానే హోటల్కి వెళ్ళి మా ఇద్దరు టీ తీసుకురా. బాయ్. నాకు తగిలిన దెబ్బ గురించి అమ్మాయికి అబద్ధం చెప్పామే. ఒక్కోసారి నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడమే మంచిది. కానీ ప్రేమించిన వాళ్ళకి అబద్ధం చెప్పకూడదంటారు. ఆడవాళ్ళకి అన్ని నిజాలు చెప్పకూడదని కూడా అంటారు. ఏ అల్లరి పెడతారని భయమా? కాదు, ఆందోళన పడతారు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? కనీసం గాయం మానే వరకైనా ఉండొచ్చుగా. ఉండొచ్చు, కానీ మనసులో గాయాలు మానాలంటే వెళ్ళి తీరాలి. అంతేనా? ఈ పేద కొంపలో ఉండలేక వెళ్ళిపోతున్నావా? బాయ్, నిజం చెప్పాలంటే వెళ్ళలేక వెళ్తున్నాను. నువ్వని ఈ పేద గుంపులో నాకు చాలా విలువైన దొరికింది. ఏమిటది? నీ స్నేహం. స్నేహం ఎప్పుడూ ఒక్కడికే దొరకదు. అంటే అది ఇద్దరి సొత్తు. వస్తాను అది. ఎన్నేళ్ళు ఈ పండగ నాడు రాఖీ కడతామంటే చెయ్యి అందించి అన్నయ్య లేక బాధపడేదాన్ని. నా బాధని చూసిన దేవుడు జాలి తెరిచి నిన్ను నాకు అందించాడు. చెల్లెమ్మా, అన్నయ్య, ఆడది భర్తకి ఆనందాన్ని, పిల్లలకి రక్తాన్ని పంచిస్తుంది. తన సర్వాన్ని అర్పించే ఆడదానికి అనురాగాన్ని, అభిమానాన్ని ఏ స్వార్థం లేకుండా ఇచ్చేది ఒక అన్నయ్య మాత్రమే. అందుకే ప్రతి ఆడపిల్ల తనకు ఒక అన్నయ్య కావాలని కోరుకుంటుంది. చెల్లెమ్మా. అవునన్నయ్య, ఆడపిల్లకి ఎన్నేళ్ళు వచ్చినా మారం చేయగలిగేది, గారం పొందగలిగేది అన్నయ్య ఒక్కడి దగ్గర. అవునా? అవునమ్మా, అవును. ఎంతో ముద్దుగా అన్నయ్య అంటూ అల్లరి చేసే చెల్లెల్ని పోగొట్టుకున్నాను. బాధపడే నన్ను ఓదార్చమని దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. సీత, రక్షాబంధం అంటే ఏమిటో తెలుసా? అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు. అంతేకాదమ్మా, ఈ బంధం వేసిన చెల్లెమ్మకి బంధించబడ్డ అన్నయ్య రక్షగా ఉండాలని అర్థం. అవునన్నయ్య, నిజంగా నువ్వే నాకు శ్రీరామ రక్ష. ఉంటానమ్మా, నీకు రక్షగా ఉంటాను. సీత, నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా.